నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7వ రోజు గణనాథులకు ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం హర్షణీయం. విద్యార్థి సంఘాల నాయకుల వెల్లడి. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథునికి పోటెత్తిన భక్తులు. 7వ రోజు ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథుని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు చోట్ల ఘనంగా సత్కరించిన గణేష్ మండపాల నిర్వాహకులు. బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డిని ముందుంచి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. డీసీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు 2వ శనివారం సెలవు రద్దు. డీఈఓ దుర్గా ప్రసాద్ ప్రకటన. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తీరని లోటు. జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన నాయకులు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం మల్కాపూర్ గ్రామంలో చిరుత కలకలం. భయాందోళనలో ఆయా గ్రామస్తులు. కలెక్టరేట్ లో వినాయకుని పూజలు చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. నగరంలోని మహాగణపతి ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని మహాగణపతి ఆలయంలో శుక్రవారం మహాగణపతి స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. గణపతి మహోత్సవం సందర్భంగా అన్నప్రసాద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఆలయంలో పూజా కార్యక్రమాలు పాల్గొనడం జరిగిందని మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిలుముల భూషణాచారి, ఆలయ నిర్వాహకులు రాజు శర్మ, కమిటీ సభ్యులు శ్రీనివాస్, మురళీ భూపాల్, శ్రీనివాస్, రవి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుడిని దర్శించుకునేందుకు 7వ రోజు శుక్రవారం భారీగా భక్తులు తరలివచ్చారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుని దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కర్ర గణనాథుని దర్శించుకున్నారు. పాలజ్ కర్ర గణనాథుని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. 1948 సంవత్సరంలో మొదటిసారిగా కర్ర గణనాథుని ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ గ్రామంలో అంటువ్యాధులు వచ్చి మంచం పట్టారు. ఆ వెంటనే గణేష్ పండుగ రావడంతో కర్ర గణనాథుని స్థానిక కళాకారులచే తయారు చేయించి ప్రతిష్ఠించడంతో ఆ అంటువ్యాధులు నయమయ్యాయి. దీంతో ప్రజలంతా విశ్వసించి కర్ర గణనాథునికి ప్రతి ఏడు వినాయకుల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. 11 రోజుల అనంతరం ఆ కర్ర గణనాథుని ఓ గదిలో భద్రపరచడం ఆనవాయితీగా వస్తుంది. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పీడీఎస్యూ నాయకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడాన్ని స్వాగతిస్తున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని 2022 సంవత్సరం నుండి నేటి వరకు పీడీఎస్యూ వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేసిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీని కలిసి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థుల ఆకాంక్ష అని తెలిపారన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు ఉపయోగకరమని పీడీఎస్యూగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఫలితంగా ప్రభుత్వం నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పడడం ద్వారా నిజామాబాద్ జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేద విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందుతుందన్నారు. ఇది పీడీఎస్యూ నాయకత్వంలో పోరాడిన పాలిటెక్నిక్ విద్యార్థుల విజయమని తెలిపారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ అప్గ్రేడ్ చేయడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి ధన్యవాదాలు తెలిపారు. వెంటనే ఇంజనీరింగ్ కాలేజ్ అప్గ్రేడ్ సంబంధించిన
నిధులను విడుదల చేసి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల పీడీఎస్ విద్యార్థి నాయకులు శ్రీకాంత్, మహేష్, తరుణ్, కోహ్లీ, నిఖిల్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరిస్తూ మంత్రివర్గ ఉపసంఘం తెలపడం పీడీఎస్ విద్యార్థి సంఘంగా స్వాగతిస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలోని విద్యార్థుల ప్రజల ఆకాంక్ష అని మేము కోరడం జరిగింది. పీడీఎస్ విద్యార్థి సంఘంగా 2022 నుంచి ఇప్పటి వరకు అనేక దశల పోరాటాలను చేయడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని పలు గణేష్ మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని వినాయక్ నగర్, కిసాన్ గంజ్, ఆదర్శ నగర్, బొడ్డెమ్మ చెరువులో గల గణేష్ ఆలయాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ ని పలు గణేష్ మండలాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డిని ముందుంచి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు కాంగ్రెస్ భవనం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ వాసులకు ఇక్కడ సెటిల్ అయిన వారికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతకు ఎక్కడ కూడా భంగం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని కేసీఆర్ గమనించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సెటిలర్స్ కు సానుకూలంగా మాట్లాడిన కేసీఆర్ కౌశిక్ రెడ్డి విషయంలో అరకిపూడి గాంధీని సెటిలర్ అంటూ మాట్లాడిన దాంట్లో మీరు ఎందుకు ఖండిస్తలేరని, దాంట్లో మీ పాత్ర ఎంతో చెప్పాలని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సెటిలర్స్ పైన సానుకూలంగా మాట్లాడిన కేసీఆర్ మాటలు నమ్మి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ టీఆర్ఎస్ కు ఓట్లు వేసి గెలిపించారని, కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి రూపంలో కేసీఆర్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురా, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, అబ్దుల్ బిన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, హుసేన్, నిఖిల్ మరియు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరికి సిపిఎం జిల్లా కమిటీ నాయకులు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో మరణించినందున ఆయన మరణానికి సంతాపం సూచకంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవరణం చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. అనంతరం జరిగిన సంతాప సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్టుల ఐక్యత కొరకు పార్టీ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కోసం విశేష కృషి చేశారని, అనేక ప్రజా సమస్యల పరిష్కారంలో, చట్టసభల్లో, ప్రజా ఉద్యమాల్లో విశేష కృషి చేశారని, విద్యార్థి సంఘం నాయకుడిగా తన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీ అఖిల భారత కార్యదర్శిగా సేవలందించారని, నిజామాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో 2015లో బహిరంగ సభకు హాజరై ప్రజా పోరాటాలపైన తెలియజేస్తూ జిల్లాలో ఉన్న సమస్యలను కూడా ప్రస్తావించడం జరిగిందని, ఈ రకంగా ఈ జిల్లాతో సీతారాం ఏచూరికి అనుబంధం ఉందని తెలిపారు. ఈ సంతాప సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు రామ్మోహన్, విఘ్నేష్, నాయకులు రాములు, నరసయ్య, శిల్పలింగం, సతీష్, సాయిలు తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే దాంట్లో ఆయన కృషి కూడా ఉన్నది. ఈ దేశంలో ఉపాధి హామీ పథకం రావడంలో ఆయన పాత్ర కూడా ఉన్నది. అట్లా అనేక అంశాలు, అట్లాగే ఈ ఏదైతే అటవీ హక్కుల చట్టం, గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో అటవీ హక్కుల చట్టాన్ని సాధించే దాంట్లో ఆయన పాత్ర ఉన్నది. ఇట్లాంటి అనేక అంశాలు పేదలకు సంబంధించినటువంటి, అట్లాగే ఈ 2013 ఏదైతే భూమి సంబంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చిందో, భూ హక్కు చట్టాలని, దాని ఏర్పాటులో కూడా ఆయన పాత్ర అది. ఇట్లాంటి అనేక పథకాలని రైతులకి, ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలని హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడం జరిగిందన్నారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఉత్సవ విగ్రహంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ కు లడ్డూకు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఆ గణేశుని ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు.
ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతాల రామచందర్, ఇందూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు చేశామని డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సాధారణంగా రెండో శనివారం సెలవు దినమని, కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 2వ తేదీన సెలవు ఇచ్చిన నేపథ్యంలో 14వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలోని హమల్వాడిలో గల సార్వజనిక్ గణేష్ ఆలయంలో ఎన్టీఆర్ చౌరస్తాలో శుభం కరోతి ఆలయంలో 7వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని హమల్వాడిలో గల సార్వజనిక్ గణేష్ ఆలయం ఎన్టీఆర్ చౌరస్తాలో శుభం కరోతి గణేష్ ఆలయాల్లో 7వ రోజు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం మల్కాపూర్ గ్రామాల్లో చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం మల్కాపూర్ శివార్లలో చిరుత సంచరిస్తోంది. ఈ గ్రామాల సమీపంలో ప్రాణహిత చేవెళ్లే పనులు కొనసాగుతున్నాయి. అయితే కార్మికులు శుక్రవారం తెల్లవారుజామున వాహనంలో వెళ్తుండగా రోడ్డు పక్కన చిరుత కనిపించింది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో భయాందోళనకు గురవుతున్నారు. అటువైపుగా వెళ్లేందుకు జంకుతున్నారు. నగరంలోని సుభాష్ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో 7వ రోజు మహిళలు కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో 7వ రోజు నిర్వాహకులు కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నిర్వాహకులు మాట్లాడుతూ తాము 3 సంవత్సరాలుగా గణనాథుని ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సామూహిక సుభాష్ నగర్ గణేష్ మండలిలో సామూహిక కుంకుమార్చన చేయడం జరిగింది. అలాగే రేపు సుందరకాండ కూడా జరుగుతుంది. శనివారం నాడు సాయంత్రము, ఆదివారం నాడు అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. శ్రీ గణేష్. నగరంలోని బైపాస్ రోడ్డులో గల వెల్మ సంఘంలో పద్మనాయక యూత్ గణేష్ ఆధ్వర్యంలో 7వ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల వెల్మ సంఘంలో పద్మనాయక్ యూత్ గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి 7వ రోజు నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా విజేతలకు వెండి గణపతి ప్రతిమలను అందజేశారు. ఈ నిర్వాహకులు మాట్లాడుతూ తాము 16 సంవత్సరాల నుంచి గణనాథుడిని ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు ఉన్నారు. గణేష్ మండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ ఉత్సవాల కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వెల్మ కుటుంబ సభ్యులు, పెద్దల అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని వెల్మ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి నిజామాబాద్ జిల్లా వెల్మ కుటుంబ సభ్యులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నిత్యము మహిళలు మరియు వెల్మ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై ఇట్టి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులు ఏర్పాటు చేసిన గణనాథునికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రాంగణం కలెక్టరేట్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించారు. శుక్రవారం నాటి పూజలలో జిల్లా పాలన అధికారి పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల పృథ్వీ అపార్ట్మెంటులో ఏర్పాటు చేసిన గణనాథునికి 7వ రోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల పృథ్వీ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణనాథుడికి 7వ రోజు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. నగరంలోని గాన్ల యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో 7వ రోజు మహిళలు గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నగరంలో సిర్నాపల్లి గడి దగ్గర గల గాండ్ల యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో 7వ రోజు మహిళలు గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పూజలు చేసి మాట్లాడారు. అంతకుముందు ఆయనను గణేష్ మండలి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సంఘం సిర్నాపల్లి నిజామాబాద్ నందు గత 40 సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. 45వ గణేష్ నవరాత్రులను కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను కూడా భారీ సంఖ్యలో వచ్చేసి విజయవంతంగా చేసుకుంటుంటాము. నగరంలోని నామ్దేవ్ వాడలో గల శ్రీ శివసాయి గణేష్ మండలిలో నిర్వాహకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల శ్రీ శివసాయి గణేష్ మండలి నిర్వాహకులు కాలనీవాసులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ నాయకులపై కులం పేరుతో దూషించిన న్యాయవాదులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తెలిపారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లా సంఘం న్యాయ సలహాదారులు సుంకం వసంతరావు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా న్యాయవాదిగా కొనసాగుతున్నారు. అందాద 12 గంటలకు అగ్రకులానికి చెందిన జగన్మోహన్ నవాతే సుంకం వసంతరావుకు కులం పేరుతో దూషిస్తుండగా కోర్టు ఆవరణలో బూతు మాటలు తిట్టి దాడి చేసిన ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు కోటేశ్వరరావు, సంజీవరావు, రాములు, లింగన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా కోర్టు లోపల ఒక న్యాయవాది మీద దాడి జరపడం అనేది చాలా హేయమైన చర్య. సభ్య సమాజము సిగ్గుతో తలవంచుకునే చర్యగా జిల్లా అంబేద్కర్ యువజన సంఘం దీన్ని ఖండిస్తున్నది. మరి అదేవిధంగా మేధావులు, సంఘ సేవకులు, మానవతావాదులందరూ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వీళ్లకు ఎస్సీలకు చట్టపరంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపే స్థానిక సంస్థలకు 42% డిక్లరేషన్ ప్రకటించడం బీసీ ఉద్యమ నాయకులు అబ్బకోని అశోక్ గౌడ్ తెలిపారు. బీసీ కులగణన కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభను ఉద్దేశించి అబ్బకోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 నెలలుగా ఉన్న కామారెడ్డి డిక్లరేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు ప్రకటించకపోవడం, ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలలలోపే స్థానిక సంస్థల్లో 42% డిక్లరేషన్ ప్రకటించారని, ఇంతవరకు ప్రకటించకపోవడం పట్ల అన్ని బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం అబ్బకోని అశోక్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శులు వెంకన్న, దాసరిమూర్తి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మందాపురం సుభాష్ గౌడ్, ఉపాధ్యక్షులు సూర్యుడ దశరథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్పి గణేష్, కొయ్యడ నరసింహులు గౌడ్, జగన్పల్లి మధు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు ఉప్పు నూతల రాజాగౌడ్, యూత్ సెక్రటరీ కపిల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు సుదర్శన్, శశిధర్, సుధీర్ పవర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని బ్రహ్మకుమార్ రమేష్ సూచించారు. కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మౌంట్ ఆబు రాజస్థాన్ నుండి బ్రహ్మకుమార్ రమేష్ భాయ్ 34 సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ అందరితో మంచి అనుభవాలు చేయించడానికి మెడిటేషన్ లో మనసు అటు ఇటు చెదిరిపోకుండా ప్రశాంతతను అనుభవం చేసే ఉపాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎవరైనా వచ్చి లాభాన్ని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాజయోగిని బ్రహ్మకుమారి జయదీది, బీకే గంగా, బీకే వనజ, బీకే లలిత, బీకే సుజాత, బీకే సంతోషి, బీకే దీప, బీకే రేణుక, బీకే కవిత మరియు నిజామాబాద్ నిర్మల్, కామారెడ్డి, రామాయణపేట నుండి మెడిటేషన్ చేసే వాళ్ళు పాల్గొన్నారు. ఏర్గట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా పూర్ణానందం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ మధుసూదన్, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి అనుచరులు పోయి రాళ్లతోని, కట్టెలతోని, ఇనుప రాళ్లతోని దాడి చేయడం ఆటవిక చర్యగా మా ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం.
సంస్కృతి సాంప్రదాయ విలువలు కలిగిన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. నగరంలోని బ్రూడుగల్లీలో గల శ్రీ రవీంద్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద 7 రోజులు నిర్వాహకులు ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యేను నిర్వాహకులు శాల్వా మెమెంటోతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుభాష్, నటరాజ్, షా, నవీన్, అజయ్, సూర్య, శరత్, చందు, సాయిలు, గణేష్ పాల్గొన్నారు. ఊరుగల్లీలోని రవీంద్ర గణేష్ మండలి మండపానికి నిర్వహిస్తున్న సభ్యులకు, ఊరుగల్లి సోదర సోదరిమణులకు, పెద్దలకు, యువకులకు, చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇంతటి గణపతి విగ్రహాలతోటి 1800 విగ్రహాలతోటి అలంకరించడం నిజంగా చూస్తే నా భూతో నా భవిష్యత్ చాలా ఆనందంగా ఉంది. జగ్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో బజరంగ దళ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల దగ్గర సామూహిక సత్యనారాయణ వ్రతం, అన్నదానం ఘనంగా నిర్వహించారు. పుప్పాలపల్లి బజరంగ దళ్ యూత్ సభ్యులు వినోద్, రంజిత్, భూమేష్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి 9 రోజుల పాటు విశిష్ట పూజలు అందించి సత్యనారాయణ వ్రతాలు, కుంకుమార్చనలు, యజ్ఞ హోమాలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, తమకు సహకరించిన ప్రతి దాతలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు వంశీ, సంతు, మహేష్, రంజిత్, అశోక్, రమేష్ తదితరులు ఉన్నారు. మోపాల్ మండలంలో కంజర జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జామెట్రీ బాక్సులు, నోట్ బుక్స్లు పంపిణీ చేశారు. మోపాల్ మండలంలోని కంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులందరికీ 90 జామెట్రీ బాక్సులు, 200 ఇంగ్లీష్ చుచిరాత నోటు బుక్లు అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలచారి తెలిపారు. 20 సంవత్సరాలుగా నిస్వార్థంతో చేపడుతున్న శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమని కొనియాడుతూ సంస్థ కార్యవర్గ సభ్యులను అనుసంధాన కార్యకర్తగా వ్యవహరించిన గణిత ఉపాధ్యాయుడు గోపాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు టి శ్రీనివాస్, కోశాధికారి టి రామ్మోహన్, కార్యవర్గ సభ్యులు శేఖర్, శ్రీనివాస్, రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, అరుణశ్రీ, ఎంఎస్సి రాణి, కాంతి, కిరణ్, భూమయ్య, విజయలక్ష్మి, విద్యార్థులు ఉన్నారు. బైన్సా మండలంలోని వానల్పడ్ గ్రామంలో కరెంటు షాక్తో మృతి చెందిన బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ అందజేశారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో బైన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామానికి చెందిన కదం భోజారాం పటేల్ అనే యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందగా బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఈ సహాయాన్ని అందించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు గణేష్ పటేల్, సోలంకి భీమరావు, తాలూర్ శ్రీనివాస్, సచిన్ పటేల్, చందర్ పటేల్, సాయారెడ్డి, భూమేష్ తదితరులు ఉన్నారు. 2వ తారీఖు రోజు వానలపాడు గ్రామంలో భోజరాం అనే పిల్లగాడు కరెంట్ షాక్తోని చనిపోయాడు. వాడికి ప్రభుత్వం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు రీఎంబర్స్మెంట్ ఇచ్చడం జరిగింది. దాని కొరకు ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి నా తరఫున ప్రత్యేక. నిజామాబాద్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ లైన్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ లైసెన్స్ ఎక్స్చేంజ్ పరీక్ష నిర్వహించనున్నామని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు. నిజామాబాద్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వైర్మెన్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వం నిర్వహించబడిన ఎలక్ట్రీషియన్ లైసెన్స్ ఎక్స్చేంజ్ పరీక్ష నిర్వహించనున్నామని అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి నరేష్ తెలిపారు. జిల్లాలో గల ఎలక్ట్రీషియన్ ప్రతి ఒక్కరూ ఐక్యమై పరీక్ష రాసి లైసెన్స్ పొందగలరన్నారు. లేని ఎడల వారికి పనులు ఇవ్వరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హనుమంతరావు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుండి వచ్చిన ఆదినారాయణ, శ్రీకాంత్, రామకృష్ణ, శివ, సంతోష్ తదితరులు సభ్యులున్నారు. రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా ఉన్న ప్రతి యూనియన్లు కష్టపడి ప్రతి ఒక్కరిని వాళ్ళను ఒక తర్ఫీదు చేయించాలి, ఒక సర్టిఫికేట్ ఇప్పించాలి, వాళ్ళకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ప్రతి యూనియన్లు ప్రతి దగ్గర అదే అభిప్రాయంతో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా యూనియన్లకు సహకరించి మీరు తప్పనిసరిగా ఎగ్జామ్స్ రాయాలి, పరీక్షలు సర్టిఫికేట్ తీసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తూ కూడా ఉన్నాము. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బార్ అసోసియేషన్ నాయకులు ఘన నివాళులు అర్పించారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఘనంగా నివాళులు అర్పించింది. శుక్రవారం జిల్లా కోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో జేఎన్యూలో ఎన్నో పోరాటాలు చేశారని, అదేవిధంగా ఎమర్జెన్సీ కాలంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజీనామాకి ఎనలేని పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు పరుచూరి శ్రీధర్ తదితరులు ఉన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తీరని లోటని బోధన్ సిపిఎం నాయకులు కొనియాడారు. శుక్రవారం నాడు సిపిఎం బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరికి నివాళులు అర్పించారు. కామ్రేడ్ జంబిశెట్టి శంకర్ గౌడ్ సిపిఎం పార్టీ బోధన్ పట్టణ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల వారి అధ్యక్షతన ఏచూరికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి మట్టపతి గంగాధర్ప, సిపిఎం పార్టీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ ఏరియా కమిటీ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు ఏషాల గంగాధర్. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, నాగేశ్వరరావు, సిపిఎంఎల్ ప్రజాపంత బోధన్ ఏరియా కమిటీ కార్యదర్శి బండారి మల్లేష్, సిపిఐఎంఎల్ పార్టీ బోధన్ ఏరియా కమిటీ కార్యదర్శి పుట్ట వరదయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ నిర్మాణానికి 15 లక్షలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదులకు 12 లక్షలు, మిర్జాపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల అదనపు గదులకు 12 లక్షలు, కోటగల్లి ప్రాథమిక పాఠశాల అదనపు గదులకు 24 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ సలహాదారులు పరిగి పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు సహకారంతో మంజూరయ్యాయని, గత ప్రభుత్వంలో నిధులు ఏమీ అభివృద్ధికి నోచుకోలేక విలవిలపోయాయని డిస్టిక్ డెలిగేట్ కాంగ్రెస్ నాయకులు కొట్ట మనోహర్ తెలిపారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో యజ్ఞ హోమం, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో బ్రదర్స్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు పూర్ణాహుతి నిర్వహించి సాయంత్రం అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి ఇలాగే యజ్ఞ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అన్న ప్రసాద కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సనుగుల ప్రణయ్, వినయ్, దువ్వరాజు, సృజన్, హనుమన్లు, చింటూ, అజయ్, దాసరి శ్రీపద్, నందు, నితిన్, కృష్ణ, శ్రీరామ్, శశిధర్, కన్నా, మణిదీప్, మణికంఠ, దీక్షిత్, వరుణ్, హేమంత్, నీరజ్, మధు, వరుణ్, ఆదిత్య, హర్ష, శంకర్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు 4016 పెన్షన్ ఇస్తానని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని జక్రన్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జక్రన్పల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులతో ర్యాలీ నిర్వహించి మండల ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, 6 గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీ ఇచ్చి అధికారంకు వచ్చి బీడీ కార్మికుల విషయంలో అలసత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జక్రన్పల్లి మండల కేంద్రంలో ర్యాలీ ధర్నా నిర్వహించామని అన్నారు. బీడీ కార్మికులకు ఇస్తానన్న 4016 ఇవ్వాలని, అదేవిధంగా బీడీ కార్మికుల పరిశ్రమ మూతపడే అవకాశం వస్తుందని, బీడీ కార్మికులను ఆదుకొని ఈ బీడీ పరిశ్రమపై అనేక మంది జీవన ఉపాధి కొనసాగిస్తున్నారని, ఈ తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో బీడీ కార్మికులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారని, అది గుర్తించి బీడీ కార్మికులందరినీ తక్షణమే ఆదుకొని వారికి జీవనాభివృద్ధి పెంచి వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నజీర్, తూర్పాటి శ్రీనివాస్, ఉప్పలపల్లి గంగాధర్, బీడీ కార్మికులు తదితర నాయకులు ఉన్నారు. బీడీ కార్మికురాలకు, ప్రతి బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవనభృతి ఉన్న జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది. 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవనభృతి ఎటువంటి మాట చెప్పకుండా దినాలు గడుపుతూ ఉన్నది. మరి చెప్పడం ఒకటి, చేయడం ఒకటైతే ఇది సరైన విధానం కాదు. మోర్తాడ్ ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు సీఎం ఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు మాట్లాడుతూ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించినందుకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మహిపాల్, నాగభూషణం, ప్రవీణ్, గంగారెడ్డి, రమేష్, శ్రీధర్ తదితరులు ఉన్నారు. బారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరకెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులను అరెస్టు చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం దాదన్నగారి విఠలరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గూండాయిజం పెరిగిపోతుందని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేస్తేనే స్పందించని ప్రభుత్వం సామాన్య ప్రజలపై దాడులు జరిగితే స్పందిస్తుందా అని విమర్శించారు. నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, శంకర్, సందీప్, మురళి, కాళీచరణ్ ఉన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి హేయమైన చర్య అని భారస జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని సహకరించిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గాడి తప్పిందని ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి హేయమైన చర్యని నిజామాబాద్ భారస లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ప్రజాస్వామ్య విరుద్ధ పరిపాలన చేస్తుందని అన్నారు. వారి గుండాలచే దాడి చేయించింది మేము నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఏదైతుందో కౌశిక్ రెడ్డి నేను టీఆర్ఎస్ఏ నాకు ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ ఇచ్చింది అని గాంధీ అన్నప్పుడు కౌశిక్ రెడ్డి గారు మరి నువ్వు టీఆర్ఎస్ఏ అయితే నువ్వు తెలంగాణ రా అని చెప్పి సవాల్ విసిరింది. నగరంలోని బురుడు గల్లీలో గల శ్రీ రవీంద్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. నగరంలోని బురుడు గల్లీలో గల శ్రీ రవీంద్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద 7 రోజులు నిర్వాహకులు ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యేను నిర్వాహకులు శాల్వా మెమెంటోతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుభాష్, నటరాజ్, షా, నవీన్, అజయ్, సూర్య, శరత్, చందు, సాయిలు, గణేష్ పాల్గొన్నారు. బూరుడు గల్లీలోని రవీంద్ర గణేష్ మండలి మండపానికి నిర్వహిస్తున్న సభ్యులకు, బూరుడు గల్లీ సోదర సోదరిమణులకు, పెద్దలకు, యువకులకు, చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇంతటి గణపతి విగ్రహాలతోటి 1800 విగ్రహాలతోటి అలంకరించడం నిజంగా చూస్తే నా భూతం నా భవిష్యత్ చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా డోర్నకల్లో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి నిరసిస్తూ హరీష్ రావు పిలుపు మేరకు నిరసనకు సిద్ధం అవుతున్న డోర్నకల్ మండలం బీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడంపై డోర్నకల్ మాజీ ఎంపీపీ డిఎస్ బాలు నాయక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ప్రజా నిర్బంధ పాలన అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన నాయకులను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతును రేవంత్ రెడ్డి సర్కార్ నొక్కేస్తుందన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ప్రజల తరఫున మా పోరాటం ఆగదన్నారు. నిన్న ఏదైతే జరిగిందో కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అరకెపూడి గాంధీని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో ఎలా వెళ్తారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించినందుకు గాను నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి హరీష్ రావు గారిని కూడా మరి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మరి దానికి నిరసనగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ఇది ప్రజాపాలన కాదు, ప్రజా నిర్బంధ పాలన. హున్సా గ్రామం మున్నూరు కాపు గణేష్ మండలి ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం ఉన్సా గ్రామంలో మున్నూరు కాపు సంఘం గణేష్ మండలి వద్ద ఈరోజు
హారతి పూజ కార్యక్రమాలు నిర్వహించి మున్నూరు కాపు సంఘం తరఫున గణేష్ మండలి వద్ద నృత్యం చేయడం కార్యక్రమాలు నిర్వహించారు. చూడడానికి ఉన్సా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చేసి ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఉన్సా గ్రామంలో మున్నూరు కాపు గణేష్ మండలి తరఫున ఏవైతే సాంస్కృతిక కార్యక్రమాలు భాగంగా ఈరోజు నిజామాబాద్ ఇండియన్ డాన్స్ అకాడమీ బృందం వారిచే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి మీరు చూస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఊన్సా చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని ఆనందిస్తున్నారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన 5గురికి సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన 5గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2,40,000 రూపాయలు విలువగల చెక్కులను గ్రామ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ వైద్య నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు పాల్గొన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయని చెప్పారు. మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశామన్నారు. లబ్ధిదారుల తరఫున పాల్గొన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాల గణేష్ కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాల గణేష్ కళ్యాణోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య సాయంత్రం బాల గణపతి ఉత్సవ మండపంలో స్వామివారికి వేద పండితులు మంగళ హారతి తదితర పూజలు నిర్వహించారు. అంకుశ్ శర్మ ఆధ్వర్యంలో బాల గణేష్ విగ్రహం తాత నర్సూరి పరిమళ ధర్మారావు దంపతుల చేతుల మీదుగా వరసిద్ధి వినాయక కళ్యాణోత్సవంలో జరిపించారు. కళ్యాణ మండపంలోని సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు మహిళలు ప్రత్యేక కుంకుమార్చన మంగళ హారతి పూజలు చేశారు. సిద్ధి వినాయకుడికి కళ్యాణోత్సవం చూసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ బాల గణేష్ ఉత్సవ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మండపాన్ని పచ్చని పందిళ్లతో వివిధ రకాల పుష్పాలతో వేదికను శోభాయమానంగా అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7వ రోజు గణనాథులకు ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం హర్షణీయం. విద్యార్థి సంఘాల నాయకుల వెల్లడి. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథునికి పోటెత్తిన భక్తులు. 7వ రోజు ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథుని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు చోట్ల ఘనంగా సత్కరించిన గణేష్ మండపాల నిర్వాహకులు. బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డిని ముందుంచి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. డీసీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు 2వ శనివారం సెలవు రద్దు. డీఈఓ దుర్గా ప్రసాద్ ప్రకటన. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తీరని లోటు. జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన నాయకులు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం మల్కాపూర్ గ్రామంలో చిరుత కలకలం. భయాందోళనలో ఆయా గ్రామస్తులు. కలెక్టరేట్లో వినాయకుని పూజలు చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.